మెట్రో రైల్ భవనం దగ్గర సుల్తాన్ బజార్ వ్యాపారులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, వ్యాపారుల ధర్నాకు కారణం ఏంటి? మెట్రో అధికారులు ఏం చెప్తున్నారు? మెట్రో రైలు సంబంధించి అలైన్మెంట్ మార్పులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు. తర్వాత ఇప్పుడు కొత్త అలైన్మెంట్ లో మార్పులు ఎలాంటివి ఉండవు సుల్తాన్ బజార్ గుండెనే మెట్రో రైలు వెళ్తుందని చెప్పేసి నిర్ణయం ఏమవుతుంది. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులను కానీ అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళని హట్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధి కోల్పోతున్నటువంటి భావనతో చాలా సార్లు ధర్నాలు ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇవాళ మెట్రో రైలుకి సంబంధించి ఒక డేట్ అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి ఒక న్యూస్ రావడంతో వీళ్ళు మెట్రో రైలు భవన్ దగ్గరికి వచ్చి తమ పరిస్థితి ఏంటంటూ అక్కడ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మెట్రో రైలు అధికారులతో వాళ్ళ వాగ్వివాదానికి కూడా దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మెట్రో రైలుకి సంబంధించి అలైన్మెంట్ మార్పులు పాత పద్ధతిలోనే కొనసాగుతాయి. సో ఏదైతే జైన్ టెంపుల్ ఉందో, తర్వాత ఇంకొన్ని టెంపుల్స్ ఏవైతే పోతాయి అని చెప్తున్నారో అట్లా ఆ టెంపుల్స్ ఏవి పోవు అని చెప్పేసి ఎల్ఎన్టీ మెట్రో రైలు అధికారులు వాదిస్తున్నారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ ఒక ప్రకటన చేయడం జరిగింది. పాత పద్ధతిలోనే మెట్రో రైలు కొనసాగుతోంది, అదేవిధంగా సుల్తాన్ బజార్ గుండానే మెట్రో రైలు వెళ్తుంది అని చెప్పేసి చెప్పారు. సో దీంతో వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఒక ఆగ్రహాన్ని అయితే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో పనులు అక్కడ ప్రారంభమవుతున్నటువంటి సిచ్యువేషన్ రావడంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా అధికారులతో వాగ్వివాదానికి దిగి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెట్రో రైలు భవన్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. సో మొదటి నుంచి అంటే కేసీఆర్ గారు చెప్పినట్టుగా మొదటి నుంచి ఈ అలైన్మెంట్ మార్పులు జరుగుతుందని ఆశించినప్పటికీ కూడా ఆ పాత పద్ధతిలో కొత్త పద్ధతిలో కనుక అలైన్మెంట్ చేసినట్లయితే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలని అన్ని రకాలైనటువంటి ప్లాన్స్ ని గవర్నమెంట్ ముందు హైదరాబాద్ మెట్రో రైలు ప్రతిపాదించింది. అయినప్పటికీ కూడా అది పాసిబిలిటీ లేవు అని చెప్పి డిసైడ్ కావడంతోనే ఈ నిర్ణయానికి వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్లకి దాదాపు 2000 గజాల స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టిస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓకే రాజ్ కుమార్.